ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తారో అక్కడ మీరు ఉంటానని సెలవిచ్చావు ప్రభా. నాయన తండ్రి, నీ బలిపీఠం నుంచి జాలువారు శ్రేష్టమైన నీ మాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. నాయన ఎదుగో ప్రభా, ఈ సమయంలో నాయన తండ్రి మీరు నాయన మాతో మాట్లాడిన ఉద్దేశించున్నారు ప్రభా. మీ మాటలు వినటానికి నాయన మేము ఆసక్తితో మా ప్రాణాత్మ దేహంతో ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, ఈ సమయంలో నాయన తండ్రి సిస్టర్ గారు నాయన తండ్రి జ్యోతిర్మయ్య గారు నాయన తండ్రి వాక్యాన్ని నాయన తండ్రి బోధించిన ఉంటుండగా మీరు నాయన తండ్రి సహోదరికి సంపూర్ణమైన నాయన తండ్రి నీ శక్తిని నీ బలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. నీ నోరు బాగా తెరవము, నేను దాన్ని నింపేదనని సెలవిచ్చా ప్రభా. అటు రీతిగా నాయన తండ్రి సిస్టర్ గారితో మీరు ఉండి నాయన తండ్రి నాతో మా అందరితో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నీ మాటల కోసం నాయన ఆసక్తి కలిగి ఉన్నాం. ఎలాగైతే కోరహ కుమారులు దుప్పినీటి వాగుల కొరకు ఆశ కలిగి ఉన్నారు ప్రభా, నీ కొరకు మేము ఆశ కలిగి ఉన్నామని సెలవిచ్చారు. అటు రీతిగా నాయన తండ్రి మీ మాటల కోసము నీ యొక్క నాయన తండ్రి వాక్కుల కోసం నాయన తండ్రి శ్రద్ధ భక్తులతో నాయన ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా. మీరే మాతో మాట్లాడండి ప్రభా. మా జీవితాలను సరిచేసేది మా ప్రాణాత్మ దేహములతో నాయన తండ్రి నీ దగ్గరకు రాగలుగుట కృప చూపించమని నాయన తండ్రి ఈ యొక్క సమయాన్ని నాయన తండ్రి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చిన మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. ప్రెసిడెంట్ గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేడు మనకు వర్తమానాన్ని అందించేదానికి సహోదరి ఎల్సి జ్యోతిర్మయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. వీరు గుంటూరు శివార్లలో ఉన్న యనమదల అనే అందమైన గ్రామానికి చెందిన వారు. క్యాథలిక్ నేపథ్యం నుంచి వచ్చిన జ్యోతిర్మయ్య గారు మరియు వారి ప్రేమగల తల్లిదండ్రులు తోబుట్టువులు తమ జీవితాల్లో చాలా పెందల కన్నే ప్రభు అయిన యేసును సొంత రక్షకునిగా అంగీకరించారు. జ్యోతిర్మయ్య గారు మరియు వారి ప్రియమైన భర్త శ్రీ సిహెచ్ ఆనంద్ కుమార్ గారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్ గా పదవి విరమణ చేశారు. జ్యోతిర్మయ్య గారి జీవితంలో ఆనంద్ కుమార్ గారు ఒక బలమైన మార్గదర్శిగా ఉంటూ వచ్చారు. దీని ద్వారా ఆమె అనేక సమయాల్లో దేవుని రాజ్యాన్ని ఎంతో ఉత్సాహంగా కడుతూ వచ్చారు. వీరిరువురు అనేక జీవితాలను బలపరిచే విషయంలో తరచుగా కీలక పాత్ర పోషించడమే కాకుండా వారి సొంత జీవితంలో అత్యంత కఠినమైన తుఫాన్లను కూడా విశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. వీరిరువురికి నైని కిషాన్ మరియు ఎస్తేర్ షైని అనే ఇద్దరు చక్కని కుమార్తెలు. నైని తన కుటుంబంతో కెనడాలో స్థిరపడ్డారు. షైని ప్రభు చెంత ఉన్నారు. ప్రస్తుతం జ్యోతిర్మయ్య గారు మరియు ఆనంద్ కుమార్ గారు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. దీన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వెల్కమ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మరొకసారి వర్చువల్ ప్రేయర్ గ్రూప్ అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నేను యనమదల గ్రామంలో అంటే చెందిన దాన్ని అయినప్పటికీ కూడా ప్రస్తుతం నేను విశాఖపట్నంలోని కొమ్మాది జంక్షన్ లో మా గృహంలో నివసిస్తున్నాను. గత వారం అంటే 6వ తారీఖున నాకు ఇద్దరు మనవళ్ళు, ఇప్పుడు వరకు ఇంకొక మనవరాలు పుట్టింది. తన పేరు ఎవలిన్ షైని అన్నమాట. నాకు చనిపోయిన కుమార్తె పేరు ఎస్తేర్ షైని. మరి తన పేరుని పెట్టాలని వాళ్ళు ఎవలిన్ షైని అని పెట్టారు. దేవుడు మరొక కుమార్తెను మా జీవితంలో మనవరాలని దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి మనము నేర్చుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే మన జీవితాల్లో బలమైన దుర్గములను పూర్తిగా విడగొట్టడం, అంటే పూర్తిగా వాటిని తీసివేసుకోవడం. డెమోలిష్ అంటే మనం చూస్తాం కదా, ఒక పాడైపోయిన గృహం ఉంటాయి, దాన్ని ఏ రీతిగా అయితే పూర్తిగా దాన్ని తీసివేస్తారు. పూర్తిగా దాన్ని అక్కడ ఏది కూడా రాయి రప్ప ఇసుక ఇటుక అప్పుడు దాకున్న కట్టడం అంతా కూడా పూర్తిగా తీసివేయబడి మళ్ళీ ఒక నూతనమైన దానిని దేవుడు దానిలో నిర్మించడం అనేది. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో మరి దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను
అంటే దేవుడు ఇచ్చిన ఆ యొక్క సంపూర్ణమైన స్వేచ్ఛను అనుభవించడానికి అడ్డుగా అనేక రకాలైన మరి బలమైన దుర్గాలు వారిని ఏలుబడి చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క బలమైన దుర్గాల్ని మనం ఏ రీతిగా ఎదుర్కొనగలము, లేకపోతే ఏ రీతిగా దాన్ని మనము తీసివేసుకోగలము అనేది దానికి ఆధారము కేవలము దేవుని వాక్యమే అన్నది. ఈ యొక్క మరి స్ట్రాంగ్ హోల్డ్ అనే పాటని మనం చూసినట్లయితే నూతన నిబంధనలో అయితే ఒక్కసారే రాయబడింది, కానీ పాత నిబంధనలో అయితే 50 సార్లు రాయబడింది. ఎందుకు అనే చూసినట్లయితే స్ట్రాంగ్ హోల్డ్ అంటే బలమైన దుర్గము. బలమైన దుర్గము అంటే దేవుడే మనకు బలమైన దుర్గముగా ఉన్నారు అనేది మనం గ్రహించినప్పుడు మన జీవితంలో ఉన్న బలమైన దుర్గాలు కూడా మనం ఛేదించుకోగలం, ఒక విధంగా విడుదల చేసుకోగలుగుతాం అన్నమాట. మరి ఈ యొక్క లేఖనాన్ని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మరి పాత నిబంధనని మనము లో ఉన్న ఈ యొక్క ఎక్కడెక్కడ మరి ప్రజలు, దేవుని బిడ్డలు దేవుణ్ణి ఒక బలమైన దుర్గముగా ఎంచుకున్నారు, లేకపోతే దేవుని నామమును వారు ధరించుకున్నారు అనేది మనం గమనించినట్లయితే చూసినట్లయితే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఒకసారి కొంచెం సహకరించండి, నాకు క్విక్గా తీసుకుందాం. న్యాయాధిపతులు 6:2లో మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఎందుకు వారు దుర్గాలను ఏర్పరచుకున్నారంటే, మరి ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందుగా యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకి అప్పగించారు. మరి దేవునికి విరోధమైన మరి యెహోవా దృష్టికి దోషులైనందుగా కదా. నోవాహుకు కూడా దేవుడు మరి మనుషుల చరిత్రను చూసినప్పుడు ఆయన వాళ్ళని కూడా హెచ్చరించారు కదా. మరి నోవాహు ద్వారా హెచ్చరించి ఒక పెద్ద ఓడని నిర్మించి దాంట్లోకి ప్రవేశించమంటే ఎవరు కూడా రాలేదు, ఎవరు కూడా మరి ఆ స్థలంలో లేదు. కానీ నోవాహు తన కుటుంబం మాత్రమే మరి భూమి మీద మనుష్య జాతి నశించిపోకుండా దేవుడు నోవాహుని ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను కనుక వారు మిద్యాను ఎదుట నిలువు లేక కొండల్లో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నారు. అంటే వారు ఎక్కడికి మరి మిద్యాను చేతికి దేవుడు అప్పగిస్తున్నప్పుడు మరి అక్కడి నుంచి వారు పారిపోయి ఒక కొండల్లోను, తర్వాత వాగుల్లోను, గుహల్లోను వారి కొరకు ఒక దుర్గాల్ని వారు స్థాపించుకున్నారు. అంటే ఒక దాగుకునే స్థలము, ఒక విధముగా ఈ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నట్లయితే మనం చూసినట్లయితే దేవుడు ఎలాగా వారిని సంరక్షించాడు అనేది మనము చూడగలుగుతున్నాం. అదే రీతిగా 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో అక్కడ సమూయేలు రాస్తుంది ఒక విధంగా, దావీదు గురించి రాయబడింది అక్కడ 23వ అధ్యాయంలో 1 సమూయేలు 23:14లో. మరి అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలం యందును జీపు అనే అరణ్యంలో ఒక పర్వతం నందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికనను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. నిజమే, దావీదు మరి ఇశ్రాయేలుకి ఎంతో మేలు చేశారు కదా. మరి ఫిలిష్తీయులైన ఆ యొక్క గొలియాతుని జయించి ఒక ఉన్నత స్థానమును మరి దేవుడు తనకు అప్పగించినప్పటికీ కూడా సౌలు చేతిలోంచి తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి, సౌలు చేతి నుంచి తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే 23:14లో అయితే దావీదు అరణ్యంలోనికి కొండ స్థలం యందును జీపు అనే అరణ్యమున ఒక పర్వతం నందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ప్రతిదినము కూడా సౌలుకి అసలు నెమ్మది లేకుండా, సౌలు మరి దావీదుకి నెమ్మది లేకుండా తరుగుతున్నాడు.
అయితే దేవుడు మరి ఒక స్థానము మరి ఆయనకి ఇచ్చి అక్కడ దాగుకోవడానికి, భద్రపరచబడడానికి మరి ఆ స్థలంలో దాక్కున్నాడు. మరి మన అనుదిన జీవితంలో కూడా మరి దావీదు ఎదుర్కొన్న అటువంటి మరి స్ట్రాంగ్ హోల్డ్స్, ఒక విధంగా ఆ యొక్క బలమైన దుర్గములు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదురాడుతూ ఉన్నప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే మరి దేవునితో మనకున్న మరి అనుభవాలు, మరి దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తారో, ఏ రీతిగా మనల్ని భద్రపరుస్తారో అనేది మనం గుర్తించినప్పుడు మనం దావీదు వలె అదే రీతిగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీ చేతిలో పడకుండా వారు దేవుడి దృష్టికి వారు పాపం చేసినప్పుడు దేవుడే మిద్యానీలకు అప్పగించినా కూడా దేవుడు ఏం చేశారంటే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఒక దాక్కునే స్థలంకి వెతుక్కుంటా వెళ్ళారనమాట. కొండల్లో, గుహల్లో మరి వారు దాక్కున్నారు. కానీ దావీదు మేలు చేసే వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా మరి అసూయ చేత, సౌలు యొక్క అసూయ చేత ఉన్నప్పుడు తను ఏమయ్యాడంటే మరి ఆ జీపు అరణ్యంలో నివాసమును తను ఏర్పరచుకున్నాడు అనమాట. అంటే నిజంగా మనం చూసినట్లయితే దావీదు ఈ విషయంలో మనకి ఒక మంచి మరి కీర్తనలన్నీ అనేకమైన కీర్తన రాశాడు కదా. ఆ కీర్తనలో ఒక కీర్తన 27వ కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా నాకు వెలుగును రక్షణ నుండెను, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును. నిజమే, మరి నిజముగా మరి దావీదు మరి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా నా ప్రాణదుర్గమును ఎవరికి వెరుతును, ఆయనే నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతుంది. నిజమే, భయం అనేది మరి ప్రతి పరిస్థితుల్లో మనల్ని చాలా గ్రిప్ చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాదనమాట. మరి సౌలు నుంచి పరిగెడుతున్నప్పుడు మరి ఎవరికి భయపడాలి అని ఇక్కడ చెప్తున్నాడు. నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి పెడుతును. మరి పాత నిబంధనలో ఉన్న మరి దావీదు ఆ రీతిగా దేవుని చేత భద్రపరచబడుతూ కాపాడుతూ వచ్చాడు అనమాట. అయితే తనకున్న శక్తి వలన తను మరి కాపాడబడలేదు, లేకపోతే తనకున్న ధనం వలన కాదు, కానీ మరి కేవలము దేవుని చేతనే తను భద్రపరచబడి స్థిరముగా ఉండగలుగుతున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా మరి దేవుడే వెలుగు రక్షణగా ఉంటే మనలో భయం అనేది పారుతరపడు. అంటే పరిపూర్ణమైన ప్రేమ ప్రతి భయమును పోగొడుతుంది అన్నట్లుగా మరి దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడుతున్నప్పుడు ప్రతి బాంధాల నుంచి కూడా మనము విడుదల పొందుతాం. అంతేకాకుండా మనం చెప్పగలగాలి, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. ఎవరికి భయపడిన అవసరం లేదు, కానీ యెహోవాయే మనకి ఒక బలమైన, మన ప్రాణానికి దుర్గముగా ఉన్నారు, బలమైన కోటగా ఆయన ఉన్నాడు. అందుకే నా శైలమా, నా దుర్గమా, నా ఆశ్రయమా, నా ఆధారమా అని అనేకమైన మాటలు మరి కీర్తనలో దావీదు లిఖించిన మాటలు, మరి మిగతా కీర్తనకాలు రాసిన వాటన్నిటిలో కూడా మరి వారు పలుకగలుగుతున్నారు, వారిని నోటితో చెప్పగలుగుతున్నారు. 119వ కీర్తన 13వ వచనంలో కూడా ఉంటుంది, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించదు. మరి దేవుని నోట నుంచి వచ్చిన మాట అనేది ఆ యొక్క న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించదునని ఇక్కడ మరి దావీదు కూడా మరి అక్కడ కూడా రాసినట్లు చూస్తున్నాం. నిజమే, మన మాటలు ఒక విధంగా ఆ యొక్క న్యాయ విధులన్నిటినీ కూడా మరి మన పెదవులతో మనం పలకరిస్తున్నప్పుడు మరి భయం అనేది, లేకపోతే మరి మన పరిస్థితులన్నిటిని అధిగమించడానికి సహాయం చేస్తుంది అనమాట. నిజమే, దావీదు ఆ రీతిగా పారిపోతున్న సమయంలో మరి తనని ఏది కూడా మరి శారీరకంగా ఏది కూడా ఆయనని నష్టపరచలేదు. ఒక విధంగా చూసినట్లయితే మరి అన్ని పరిస్థితుల్లో కూడా మరి ఆయన అన్నిటినీ కూడా ఎదుర్కోగలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. 3వది మనం చూసినట్లయితే ఆయన ఏ విషయంలో కూడా భయం అనేది చెందలేదు. మరి ఒక 23వ కీర్తనలో మనం చూస్తున్నాం, నిజమే, తనని ఏది కూడా మరి శారీరకంగా నష్టపడలేదు. ఇక్కడ మరి సమూయేలు 23:14 చూసినట్లయితే సౌలు అనుదినం అతనిని వెతికినను దేవుడు
సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. అక్కడ మిద్యానీయుల చేతికి దేవుడు వారి యొక్క దోషాన్ని బట్టి అప్పగించాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు వారు వాగులు వంకలు ఎక్కడ కాపాడబడాలని వారు ఎదుర్కొంటూ పారిపోయారు. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు. ఎందుకు అప్పచెప్పలేదు అనేది మనం ఆలోచించాలని కోరుతున్నాను. ఎందుకంటే సౌలు అనుదినము కూడా అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అటువంటి భద్రతను మరి కలిగి ఉన్నాడు కాబట్టి తను యెహోవా నా ప్రాణ దుర్గము, తన ప్రాణమును కాపాడే దుర్గముగా దేవుడు ఉన్నాడు అనేది 27 కీర్తన 1వ వచనం నుంచి మనం నేర్చుకోగలుగుతున్నాం అన్నమాట. అంటే నిజముగా మరి క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క మరి అనేకమైన కష్టాల్లోంచి ఇబ్బందుల నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు మనని ఆ యొక్క భయం నుంచి దేవుడు ఆ ఇబ్బందులు మనకేం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఆ భయం అంతటిని కూడా మరి దేవునిలో ఆనందించడాన్ని బట్టి మనం దాన్ని అధిగమించగలుగుతాం అన్నమాట. ఒక విధంగా ఆ భయాలన్నిటినీ కూడా మనము అధిగమించగలుగుతాం. మరి ఇంకా చూసినట్లయితే మరి మన యొక్క క్రైస్తవ ప్రయాణంలో మనకెన్నో మరి శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు వాటన్నిటిలో కూడా మనకు కావాల్సిన మరి భద్రత ఇస్తారు కదా. శ్రమలో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించారు. తర్వాత శ్రమ దినమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మరి ఈ మాటల్లో మరి మనం కొన్నిసార్లు వాక్యం చదువుతాం, కానీ అనుభవించడానికి ఆ శ్రమను అనుభవిస్తా ఉన్నప్పుడు దాన్ని అధిగమించలేని మరి పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు మరి దేవుడే నిజముగా మనల్ని నడిపిస్తూ ఉంటారు అన్నమాట. అంతేకాకుండా ఆ యొక్క శ్రమ అనేది ఒక విధంగా మరి దేవుని మరి ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆ భయం నుంచి అంతటికి కూడా మరి మనం తప్పించబడ్డమే కాకుండా ఆ భయములన్నీ కూడా తక్కువ చేస్తూ దేవునిలో ఆనందించడానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తుంది అన్నమాట. ఇంకొకటి మనం చూసినట్లయితే మరి హెబ్రూలో ఈ మాటకి మరి స్ట్రాంగ్ హోల్డ్ కి ఒక అర్థం ఉంది. ఏంటంటే ఫోర్ట్రెస్, అంటే బలమైన దుర్గముగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి సమయాలు 22:1 చూసినట్లయితే 22వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమానముగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండడు కదా. ఇక్కడ కూడా పైన అధ్యాయం 21వ అధ్యాయంలో మనం ధ్యానం చేసినట్లయితే దావీదు భయపడ్డాడు. 12వ వచనం, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. తర్వాత 11 కూడా చదువుతున్న, ఆకీషు సేవకులు ఈ దావీదు ఈ దేశపు రాజువాడు కాదా? వారి నాట్యమాడ్చి గాన ప్రతిగానం చేసి సౌలు 1000 కొలది హతం చేసినని, దావీదు 10,000 కొలది హతం చేసినని పాడిన పాటలు ఇతను కూర్చునివే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెరివాని వల్లే నటించు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీద కారనిచ్చు ఉండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. కావున ఆకీష్ రాజు, మీరు చూసితురు కదా, వానికి పిచ్చి పట్టినది, నా ఎదుగు వీరిని ఎందుకు తీసుకుని వచ్చింది? పిచ్చి చేష్టలు చేయవానితో నాకేమి పని? నా సన్నిధి పిచ్చి చేష్టలు చేయటకు వీరిని తీసుకొని వచ్చితురేమి? వీడు నా నగర్లోకి రాగదగిన అని సేవకులతో అనేను. దావీదు అక్కడ నుండి బయలుదేరి మరి అల్లాదు గుహలోని తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎద్దుకి వచ్చింది. నిజమే, ఎక్కడ దాక్కున్నాడు దావీదు? ఎందుకు అలాగా పిచ్చి చేష్టలు చేయగలిగాడంటే మరి అక్కడ సౌలు రాజుని బట్టి తనకి భయం కలిగింది కదా. సౌలు రాజుని బట్టి కలిగింది. తనకి దేవుడైతే జయమిచ్చారు, కానీ మరి అక్కడ మరి ఏలుబడి చేసినాక మరి ఆకీషునకు అతడు బహు భయపడినట్లుగా చూస్తున్నాం. అయితే దావీదు
ఒక గుహలోనికి వెళ్ళిపోయాడు కదా. అక్కడ తప్పించుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అక్కడికి అతని సహోదరు, వారి తల్లిదండ్రులు వారందరూ కూడా మరి ఆ సంగతి విని అతని దగ్గరికి వారు వచ్చారు. అంతేకాకుండా అనేక మంది ప్రజలు వారు కూడుకున్నట్లుగా చూస్తున్నాం. దావీదుతో ఎంతమంది ఉన్నారు? ఇబ్బంది గలవారు ఉన్నారు, అప్పులు చేసుకున్న వారందరూ ఉన్నారు, అసమాధాన గుండు వారు అందరూ ఉన్నారు. అతని ఏదో కూడుకొనగా అతడు వారికి అధిపతి. ఆయన అతని యొద్ద ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉంటారు. అంటే అసలు చాలా తన ప్రాణాన్ని కాపాడుకుంటూ పారిపోతున్న పరిస్థితుల్లో మరి తను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒక గృహలోకి వెళ్ళినప్పుడు, దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క గృహంలోకి, ఆ యొక్క గుహలోకి వెళ్ళినప్పుడు మరి తను భద్రతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. నిజమే. మరి ఇక్కడ యొక్క హీబ్రూ వర్డ్ మనం చూసినట్లయితే మిస్గావ్ అంటారు అనమాట. MISGAV. దాని అర్థం ఏంటంటే మరి ఆ బలమైన దుర్గములో మరి దాక్కునే స్థలము, రెఫ్యూజ్ స్ట్రాంగ్ హోల్డ్. అంటే అక్కడ ఆ బలమైన దుర్గములో కాపాడబడడానికి మరి ఉన్న స్థలముగా ఉంది. అంతేకాకుండా ఇది ఒక బలమైనది గాను, మరి దేవుడు హెచ్చించేది గాను, మరి దేవునిని ఆ వ్యక్తిని ఉన్నత స్థితిలో ఉంచడానికి, అంతేకాకుండా భద్రపరచడానికి, అంతేకాకుండా మరి సేఫ్గా మరి నిర్భయముగా ఉండడానికి చేసే మాట ఉంది మిస్గావ్ అనేది. అంటే స్ట్రాంగ్ హోల్డ్ని హీబ్రూ వర్డ్ లో దీన్ని ఫోర్ట్రెస్ అని అన్నా కదా, దుర్గము. ఆ యొక్క దుర్గముకున్న అర్థం ఏమైందంటే మరి ఒక బలముగాను, మరి హెచ్చించేది గాను, ఉన్నత స్థితిలో ఉంచేది గాను, భద్రపరిచేది గాను, అంతేకాకుండా సురక్షితంగా ఉండే స్థలము అనేదిగా అంతగా మరి దేవుడు దావీదును భద్రపరిచినట్లుగా చూస్తున్నాం అనమాట. నిజమే. మరి మనకున్న ఈ యొక్క సమస్యలన్నిటిలో కూడా మరి దేవుడు మరి అంత బలమైన మరి వ్యక్తిగా మనకి ఉన్నారు అనేది మనం గమనిస్తున్నామా లేదా? అంతేకాకుండా మరి ఆయన మరి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో హెచ్చిస్తారు అనేది కదా. శ్రమకు ముందు నేను శ్రమని ఉందుట మేలాయను అని దావీదు పలికాడు అనమాట. అంటే ఆ మాటలు పలకడంలో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క చరిత్రలో, ఆయన జీవితంలో దావీదు కలిగిన ఆ యొక్క శ్రమని మనం గుర్తిస్తున్నట్లయితే మరి దేవుడు తనని ఎలా హెచ్చించాడు అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం. ఈ సమయంలో మరి మన జీవితంలో కూడా ఉన్న ఆ యొక్క మన భద్రపరచబడిన స్థలము ఏదంటే దేవుడే మనల్ని భద్రపరచాలి కదా. ఇశ్రాయేల్ దోషాన్ని బట్టి దేవుడైతే మిద్యానికి అప్పగించారు, కానీ మరి దావీదును దేవుడు ఏం చేశారు? సౌలు చేతికి అప్పగించకుండా, అనుదినము సౌలు వెంటాడినా కూడా సౌలు చేతికి అతన్ని అప్పగించకుండా దేవుడు తన యొక్క సన్నిధిలో తనలో ఆయన తనని భద్రపరిచారు. కాబట్టి ఈ యొక్క బలమైన దుర్గమును అనేది మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఒకవేళ మనం ఒక బాస్కెట్బాల్ ప్లేయర్స్ మనం చూసాం అనుకోండి, వాళ్ళల్లో ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు అనుకోండి. ఆ పొడవుగున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఆ యొక్క బలముతో తన వైపు వచ్చిన బాలుని అందుకోవడమే కాకుండా దాన్ని ఎదుర్కోగలుగుతాడు. ఇంకా వేరే ప్లేయర్స్ యొక్క అవసరత కూడా అతనికి ఉండదు అనమాట. ఎందుకంటే తను ఎత్తుగా పొడవుగా ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచే తన మూమెంట్స్ని బట్టి, ఆ కోర్టులో తన మూమెంట్స్ని బట్టి తను ఆ బాల్ని ఎదుర్కోవడమే కాకుండా అవతడానికి మరి పడవేయడానికి తను ఎంతో సామర్థ్యం కలిగిన. ఆ రీతిగా మనకి స్ట్రాంగ్ హోల్డ్ అంటే దేవుడు బలమైన దుర్గముగా ఉన్నారు, బలమైన దుర్గముగా ఉన్నారు అన్నమాట. అంతేకాకుండా దేవుని యొక్క సత్యం అనేది మరి మనము సత్యములో నిలిచి ఉండినప్పుడు అది కూడా ఒక మనకి బలమైన సాధనముగా దేవుడు మనల్ని చేయగలుగుతారు అన్నమాట. ఇంకా మనం ముందుకి వెళ్తా ఉన్నట్లయితే యోవేలు గ్రంథం 3:16 ఒకసారి చెప్తారమ్మా. యోవేలు గ్రంథం 3:16.
23:16. యెహోవా సియోనులో నుండి గర్జించినాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడి చేయించినాడు. భూమి ఆకాశములు వరుచున్నది, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. నిజమే. మరి సియోనులో నుంచి ఆయన 14 కూడా చదవండి. 14 నుంచి చదివితే, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది, తీర్పుకే జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులేరి, నక్షత్రము కాంతి తప్పిపోయాను. యెహోవా సియోనులో నుండి గర్జించినాడు, యెరూషలేము నుండి ఆయన నుండి తన స్వరముని వినబడి చేయించినాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు ఆయన దుర్గముగా ఉండు. నిజమే, ఇది ఆయన రాకడ సమయంలో తన ప్రజలకు ఒక దుర్గముగా ఆయన ఉండబోతున్నాడు. అంటే నిజముగా మన జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడే నాకు బలమైన దుర్గము మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మన అపరాధములు బట్టి కొన్నిసార్లు ఆయన మనకు శిక్షను గురి చేస్తారు, కానీ మనం యథార్థంగా నిలబడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఒక హెచ్చించడమే కాకుండా మరి మనకి తన జనులకు ఆయన ఆశ్రయదుర్గముగాను, ఇశ్రాయేలుకు ఆయన దుర్గముగా ఉన్నారు. అది ఒక్కరికి చెందింది కాదు, ప్రతి ఒక్కరికి కూడా, ఇశ్రాయేల్ అందరికీ కూడా ఆయన దుర్గం. అంటే తను చూస్ చేసి, ఇశ్రాయేల్ అంటే ఆయన ఎన్నుకున్న జనాంగము, ఆయన కొరకు ప్రత్యేకించుకున్న జనాము, ఆయన కొరకు నమ్మకస్తులున్న ఆ యొక్క జనాంగమునకు దేవుడు ఒక దుర్గముగా ఆయన ఉన్నవాడుగా ఆయన ఉన్నారు అన్నమాట. అయితే నిజముగా మరి దేవుని వాక్యమును ఎలాగా మనం ప్రార్థించి, దేవుని వాక్యం ఎలాగా ప్రార్థించి దానిని మన యొక్క అనుదిన జీవితంలో ఆ మాటలు ఎంతవరకు మనకి సహాయం చేస్తుంది అనేది మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం అనమాట. ఎందుకంటే మరి ఎక్కడికైనా మరి మనం వెళ్ళాలంటే ఒక మార్గాన్ని మనం ఎంచుకుంటాం, ఒక రోడ్డుని ఎంచుకుంటాం కదా. ఒక GPS ని ప్రస్తుతం అయితే మనం వాడుతున్నాం, కానీ మామూలుగా అయితే మరి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఒక మార్గం అనేది ఏర్పరుస్తారు, ముందుగానే ఏర్పరుస్తారు కదా. ఒక వ్యక్తి మరి కరుకుగా ఉన్న తన యొక్క జీవన విధానంలో పరిస్థితులన్నిటిలోంచి దేవుడు ఒక ఏర్పాటు చేసిన మార్గం ఎన్నుకున్నప్పుడు, ఒక హైవేకి వెళ్ళిపోయాడు అనుకోండి, హైవేలో వెళ్తే 2 మార్గాలు ఉంటాయి, వెళ్ళేది ఒకటి ఉంటే తర్వాత వచ్చేది కదా, 2 మార్గాలు. మనం ఎటు వెళ్తున్నామో ఆ గురి నడుస్తుంది. మనకి ఎదుర్కొనే వాహనాలు మన వైపు రాకుండా వాటికి వేరే మార్గాన్ని ఉంది. అంటే హైవేలో మరి తిన్నగా ఆ మార్గంలో వెళ్ళిపోవడమే, కానీ ఎదుర్కొనే వాహనాలు మనకి ఏమీ కూడా ఇబ్బందిని కలుగు చేయవన్నమాట. అదే రీతిగా మరి దేవుని వాక్యంలో ఎప్పుడైతే దేవుని వాక్యమును ఒక బలమైన దుర్గముగా మనం దాన్ని ఎంచుకున్నప్పుడు, మరి ఇప్పుడు అనారోగ్యం ఉంది, దాని విషయంలో ఏ రీతిగా ప్రార్థించాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంక ఇవి చిన్న చిన్న విషయాలే, కానీ మానసికంగా మన జీవితాల్లో మరి ఏలుబడి చేస్తున్న అనేకమైన బాధలు, దుఃఖము, వేదన, వీటన్నిటినీ అధిగమించడానికి కొన్నిసార్లు మనకి లేఖనం అవసరం అవుతుంది కదా. మన పరిస్థితుల్లో లేఖన ఆధారం లేకుండా మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే మరి మనం తప్పుదోవను పడతామేమో, కానీ లేఖనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఎక్కడ తప్పిపోవు అనేది మనకి అర్థమవ్వాల్సింది. 24వ కీర్తనలో చూసినట్లయితే 24:4-5 వచనాల్లో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి వాడు యెహోవా వలన ఆశీర్వాదమునుండెను, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతమునుండెను అంటున్నాడు. నిజమే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి వాడు యెహోవా వలన ఆశీర్వాదమునుండెను, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతుడు. మనమందరం అడుగుతాం ఆశీర్వాదం కావాలని, కానీ ఆ పైన మరియు ఇవ్వబడిన 4 విషయాలు చూస్తున్నాం కదా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణం చేయకూడదు,
నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండి వాడు మాత్రమే యెహోవా వలన ఆశీర్వాదం పొందును. వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతుడు. మరి దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ దేవుని వలన నీతిమత్వం పొందకపోయినట్లయితే మరి మన మనస్సాక్షి లేకపోతే మనం భయముతో ఆందోళనతో మరి కృంగిన స్థితిలో అసమర్థతతో మరి నేను చేయని తప్పు చేస్తూ నడుస్తున్నాను అని వెళ్తాం. అందుకని పౌలు కూడా తన యొక్క స్థితిని గుర్తించినప్పుడు ఆయన ఎంత పలుకుతున్నాడు కదా, 7వ అధ్యాయము 24వ వచనం, నేనెంత దౌర్భాగ్యుడను. ఎందుకు ఆ మాటలు పౌలు అక్కడ చెప్పగలుగుతున్నాడంటే తన యొక్క స్థితి ఏంటో పౌలు అక్కడ గుర్తించాడు. తర్వాత వచనంలో చూసినట్లయితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని కూడా ప్రకటన చేయగలుగుతున్నాడు. ఎందుకు అలా ప్రకటన చేయగలుగుతున్నాడంటే వారి కీర్తనలో మనం చూస్తాం కదా, ఈ విషయంలో 119వ కీర్తన 18లో చూసిన నీ యొక్క నేను ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులు చూడనట్లు నా యొక్క కన్నులను తెరువు. అంటే నిజంగానే మరి అటువంటి కృప లేకపోయినట్లయితే మరి దేవుని యొక్క వాక్యములో ఆశ్చర్యకరమైన విషయాలు చూడకపోతే మరి ఎవరు కూడా మనల్ని కొన్నిసార్లు ఆదరించలేరు, లేకపోతే ఎవరు కూడా మనల్ని బలపరచలేరు అన్నమాట. మరి ప్రతి సమస్యకు జవాబు వాక్యం అని మనకు అన్ని అర్థమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మనం కౌన్సిలింగ్కి దైవజనుల దగ్గరకో లేకపోతే ఎవరి దగ్గరికన్నా వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినది కూడా మనకి కొన్నిసార్లు సాటిస్ఫై అవ్వవు. కానీ మరి నిజంగా నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము అని మరి కీర్తనకారుడు పలుకుతున్నాడు అన్నమాట. నిజమే. తర్వాత మరి మనం ఎంతవరకు నిజంగా మన జీవితంలో మరి మన యొక్క మార్గంలో సరి చేసుకోవడానికి ఇక్కడ ఇందాక చదివాను కదా 24వ అధ్యాయంలో నిజముగా వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకుండానట్లు మరి కపటముగా మాట్లాడుకున్నట్లు కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులు కలిగి ఉండడానికి, శుద్ధమైన హృదయం కలిగి ఉండడానికి ఎంతవరకు వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటున్నాం, ఎంతవరకు మన పక్కన మరి వాక్య ఆధారముగా మనం సరి చేసుకోగలుగుతున్నాం. అప్పుడు మాత్రమే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన ఆయన నీతిమత్వము పొందును. అప్పుడు భయం అనేది మనల్ని కిరిపు చేయదు. ఎక్కడా కూడా నిర్భరముగా మనం ధైర్యంతో నడుచుకోగలుగుతాం. ఎక్కడ కూడా మనకి కుటిలత ఉండదు. ఎందుకంటే మరి దేవుని యొక్క బలను కూడా మనం సమర్పిస్తున్నప్పుడు తను తాను పరీక్షించుకోవాలేను కదా అన్నది కదా. ఎవరికి వాళ్ళు మనం పరీక్షించుకుంటూ ఉంటాం మనం చేసే క్రియలను బట్టి. అవి మంచివైనను చెడ్డవైనను ఆయన లెక్కించి చూసే దేవుడుగా కూడా ఆయన ఉన్నారు. కాబట్టి మరి ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యాన్ని పలకడమే కాకుండా ఆ వాక్యానికి సరి అయిన స్థితిలో మనం నిలబడేందుకు తగిన వారంగా ఉన్నారనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరత మనకి ఉందనేది మనకు గుర్తెరగాలి. మనం ఇక కొన్ని లేఖనాలు చూసుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 16:34లో చూసినట్లయితే, మొదటి దినవృత్తాంత గ్రంథము 16:34లో 33 కూడా చదువుతున్నానమ్మా. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, మన వృక్షములు ఆయన సన్నిధి ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. మా దేవా మా రక్షక, మమ్మల్ని రక్షింపుము, మమ్మను చేర్చుకొనుము అని చెప్తున్నాం. నిజమే, మన యొక్క విశ్వాసమును దేవుని యొక్క మరి సత్యము ఏమైంది అన్నట్లయితే మన యొక్క విశ్వాసమును మన ఖచ్చితములో విశ్వాసములో ఉన్నాము అనే దానికి ఆధారం ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఈ మాట సాధారణంగా మనం పలికేస్తూ ఉంటాం అనేక సార్లు. అంటే
అలవాటు అయిపోయింది కొన్ని విధంగా. కొన్నిసార్లు మనము ఆలోచిస్తున్నట్లయితే యెహోవా దయాళుడు అంటాము, ఆయన కృప ఉంది నా మీద అంటాము, లేకపోతే ఆయననే స్తుతిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ నిజంగా పలకగలుగుతున్నామా? నిజంగా పలుకుతున్నాం. ఎందుకంటే ఆయన భూజనులకు తీర్పు తీర్చుటకై వేంచేసినాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సవించిన. నిజమే, భూమి మీద మరి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి మరి ప్రసవ వేదన పొందుతున్నప్పుడు మరి ఎందుకు దేవుడు వేయించేసినారంటే ఆయన భూజనులకు తీర్పు చేయటకు వచ్చినప్పుడు ఆయన దయాళత్వాన్ని, ఆయన కృపను అనుభవిస్తున్న వారు, ఆయన స్తుతిస్తున్న వారిని ఆయన గుర్తించినప్పుడు ఈ యొక్క వనవృక్షం సృష్టి అంతా కూడా ఎంతగానో సంతోషిస్తుంది. అట్రీతిగా మన యొక్క విశ్వాసమును స్థిరపరచుకోవాలి. వాక్యాధారితంగా వాక్యములో మనము స్థిరపరచబడి ఉండాలి. అంతేకాకుండా మనకి ఎంతవరకు దేవుని వాక్యము అర్థమవుతుంది, అర్థం కానట్లుగా ఒకవేళ ఉన్నట్లయితే మరి 1 యోహాను 2:6 చూసినట్లయితే 1 యోహాను 2:6 చూసినాడు కదా, ఆయన వాక్యం ఎవడు గైకొండో వాళ్ళలో దేవుని ప్రేమ నిజముగా పరిపడినాను, ఆయన యందు నిలిచి ఉన్న వాడెవడని చెప్పుకొనొచ్చు. ఆయన ఎలాగో నడుచుకొని అలాగే తాను నడుచుకున్న బద్ధుడే ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుంటున్నాం. నిజమే, ఇక్కడ చూసినప్పుడు ఆయన వాక్యము ఎవరు గైకొనలో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. నిజమే, వాక్యాన్ని గైకొన్నప్పుడు అంటే వాక్యం గైకొనడం అంటే దాని ప్రకారం అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనలో పరిపూర్ణమవుతుంది. అంతేకాకుండా ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్న అలాగే తాను కూడా నడుచుకున్న బద్ధుడే అన్నారు. వారి వాక్యం ఎంతగా మనము ఆయన వాక్యము ప్రకారం నడుచుకున్న బయటముగా మనము, అంతేకాకుండా మనం ఆయన యందు ఉన్నామనే స్థిరత్వాన్ని, ఆ ధైర్యాన్ని మనలో కలుగచేస్తుంది. ఎంత దీవెన చూడండి, ఎంత దీవెన చూడండి. మరి దేవుడు మరి మన విశ్వాసము కాపాడుకోగలము అనేది మనం 1 కొరింథీ మరి 1 దినవృత్తాంత గ్రంథం ఆయన దయాళుడు, ఆయన కృప ఇచ్చుముడు, దేవుని స్తుతించుడి, ఈ మాటలు మనము చేయగలుగుతున్నాము. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని గైకొనడం, ఆ వాక్యం మనలో నిలిచి ఉండేదిగా చేసుకోవడము, ఆ వాక్యంలో మనం ఉన్నామనే దాన్ని బట్టి ఆయన మనలో ఉన్నారని ఆ యొక్క మరి ఆ ధైర్యాన్ని కూడా మరి ఈ సమయంలో మనం కలిగి ఉన్నాం అన్నమాట. తర్వాత 3వది మనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో మార్కు సువార్త 9:24 ఇక్కడ కూడా చాలా అద్భుతమైన చూస్తామంటే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ మన ఒక మూగదయం పట్టిన కుమారుని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు కదా, చేసిన వాడు ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడదోస్తుంది ఆ దురాత్మ. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకొని మూర్చిల్లును, దాన్ని వెళ్ళగొట్టిన శిష్యులను అడిగి తిను కానీ వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకే ఆయన విశ్వాసం లేని తరమ వల్ల నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని అద్దెకు తీసుకొని రండి వారితో చెప్పగా వారు ఆయన అద్దెకు వారిని తీసుకొని వచ్చింది. దయ్యము ఆయనను చూడగానే అది లాడించను కనుక వాడు నేల మీద పడి నిరుకాచును. అప్పుడు ఆయన అది వీనికి సంభవించి ఎంతకాలం ఏదైనా వాని తండ్రిని అడిగా వాడి బాల్యం నుండి అది వాని నాశనం చేయమని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడుతురేను. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అందుకు యేసు నమ్ముట నీ వల్లతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయనతో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నిజమే, ఆ యొక్క లౌడ్ వాయిస్ మరి మనకు కూడా కావాలి. ఆ చిన్నవాని తండ్రి ఏ రీతికైతే అటువంటి
క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మరి తను చెప్తున్నాడు ఏంటంటే, నాలో అపనమ్మకం ఉండకుండానట్లు నాకు సహాయం చేయమని ఇక్కడ చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పాలి. అది కూడా యేసు దగ్గరకు మనం వెళ్ళి వాక్య ఆధారంగా మరి శిష్యుల దగ్గరికి వెళ్ళారు కదా ఆ తండ్రి, కానీ ఆ శిష్యులు ఏం చేయలేకపోయినప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అతని మీద ఉన్న ఆ యొక్క దురాత్మను మరి పోగొట్టమే కాకుండా శిష్యులు కూడా గద్దించాడు. ఎంత ఏమని గద్దించాడు? నేను ఎంతకాలము ఇంకా మీతో ఉంటాను అన్నారు. కానీ శిష్యులకి ఆయన వాగ్దానం చేసిన ఆ యొక్క పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు మరి అనేకమైన కదా పేతురు యోహాన్ని ఆ యొక్క కుంటివాడిని శృంగారపు దేవాలయం దగ్గర మా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం చేతలే కాదు, కానీ వారి దగ్గర ఉన్న యేసు నామంలో వాళ్ళు లేచి నడువు అనగానే మరి వాడు స్వస్థత పొందారు. ఆ యొక్క అద్భుతాన్ని ఇక్కడ యేసయ్య భౌతికంగా మరి ఉన్నప్పుడు శిష్యులు ఆ కార్యం చేయలేకపోయారు, కానీ యేసు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయం శక్తిని బట్టి మరి ఆ రీతిగా అపోస్తల కార్యంలో అనేకమైన అద్భుతాలు మరి వాళ్ళు చేయగలిగినట్లు మనం చూడగలుగుతాం. తర్వాత మరలా మనము ప్రార్థన చేయాలి. ఏంటంటే మరి దేవుడు మరి మన పాపమును మనం ఒప్పుకోవడమే కాకుండా మన జీవితాన్ని మార్చమని మనం అనుదినము కూడా ప్రార్థన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. దీనికి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో సామెతలు 8:13లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకుంటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలైన మాటలు నాకు అసహ్యముగా ఎంచుకున్నానని మరి సొలొమోను మహారాజు రాస్తున్నాడు. ఎందుకంటే మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే చెడుతనమును అసహించుకోవడమే. నిజమే, మనం మనిషిలో ఉన్న యొక్క చెడుతనమును, మన జీవితంలో ఉన్న చెడుతనమును మనము అసహించుకోవాలి. అంతేకాకుండా గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలైన మాటలు నాకు అసహ్యము అంటే మరి దాన్ని అలాగే ఎంచుకోకపోతే ఇవన్నీ కూడా ఒక బలమైన దుర్గాలుగా మనకి ఏర్పడిపోతాయి అన్నమాట. ఒకవేళ ఉన్నట్లయితే మనము సరిగానే అనుకుంటాం, కానీ మనలో ఒక గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటుంబమైన మాటలు మనల్ని ఏం చేస్తాయి? ఏలుబడి చేస్తూ ఉంటాయి. కానీ మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడుతనాన్ని మనము అసహించుకునే వారముగా, అంటే పాపమును అసహించుకునే స్థితి, మన స్థితి ఏంటో మనము గుర్తించి వారుగా మనం ఉన్నప్పుడు దాన్ని అసహించుకోగలుగుతాం. ఎందుకంటే మరి పౌలు కూడా మరి చెప్తున్నాడు కదా, నేనెంత దౌర్భాగ్యును, ఇట్టి స్థితి నుంచి నన్ను తప్పించువాడు ఎవడో అని తను ప్రశ్నించుకుంటున్నాడు పౌలు. ఎందుకు ఆ మాటలు తను పలకగలిగారంటే, క్రీస్తులో లేకపోతే మరి ఆ యొక్క శిక్షా విధికి నేను కారణమవుతాను అంటున్నాడు. కానీ క్రీస్తులో ఉంటే ఏ శిక్షా విధి తను లేను ఆ యొక్క స్వతంత్రతను, ఆ యొక్క పాపం నుంచి జయము తను పొందుకున్నానే నిశ్చయితను కూడా పౌలు మనకి ఆ యొక్క బోల్డెస్ట్ ఒక స్టేట్మెంట్ అని కాదు, కానీ అది అనుభవించి పౌలు రాయగలిగిన విధానం ఉంది. అందుకని మరి ఈ యొక్క స్థితిలో మరి పాపమును మనం ఏం చేయాలి? మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహించుటే, గర్వము, కుటిలత ఏది కూడా వారిని ఏలుబడి చేయకుండా ఉండును గాక. ఇంకొక లేఖనం చూస్తే 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, తుదకు మీరందరూ ఏక మనస్కుల ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండేది. నిజంగా మరి ఇక్కడ రాయబడుతున్న యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే నిజంగా ఒకరితో ఒకరు ఏక మనస్సులై ఒకరి సుఖ దుఃఖం మీద ఒకరు పాలుపోడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండేది.
నిజమే, మనలో ఆ యొక్క మనస్సు అనేది ఉండదు, కరుణ కలిగిన మనస్సు ఉండదు, లేకపోతే మనం తగ్గించుకోలేని మనసు ఉండదు. అంటే ఎందుకు తగ్గించుకోవాలి అనేది మనం అనేక సార్లు ఉంటాం, కానీ వినయ మనస్కులే ఉండదు. కాబట్టి ఈ యొక్క గుణ లక్షణాలు అనేవి దేవుడు మనకి మార్పు చెందినప్పుడు పాపంలో ఆ యొక్క సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే గర్భము పుట్టిలేత ఇవన్నీ ఏలుబడి చేసే స్థితిలో ఉంటుంది. కానీ ఇక్కడ 1 పేతురు 3:8 చూసినప్పుడు ఎంత డిఫరెన్స్ చూడండి. మీరందరూ కూడా ఏక మనసుకులే, ఒకరి సుఖ దుఃఖ మీద ఒకరు పాలుపడమే కాకుండా సహోదర ప్రేమ గలవారును కరుణ చిత్తులు వినద మనస్కులై ఉండడు. ఎందుకంటే ఆశీర్వాదం నాకు వారసులు అవుతుంది, మీరు పిలువబడతారు కనుక కీడునకు ప్రతి కీడి నేను, దోషునకు ప్రతి దోష నేను చేయక దీవించుడి అనే మాటని మనం అర్థం చేసుకోవాలి. అయ్యో లేఖన భాగాలన్నీ మనకు అర్థమవుతుంటాయి, కానీ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఈ యొక్క దుర్గాలు మన జీవితాల్లో ఉండే స్ట్రాంగ్ హోల్స్, అంటే బలమైన దుర్గం. ఏ దేవుడు బలమైన దుర్గముగా ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదము మన జీవితంలో బలంగా పనిచేస్తున్న ఈ యొక్క శరీర క్రియలను అధిగమించడం, దాని గురించి మనం ధ్యానం చేద్దాం కొద్ది సమయంలో. ఇంకొక లేఖనాన్ని మనం నేర్చుకుందాం ఏంటంటే, మరి దేవుని వాక్యాన్ని బట్టి మరి దేవుని మనము స్తుతించబద్దలే అన్నాం. దేవుని వాక్యము మన యొద్ద లేకపోయినట్లయితే, దేవుని వాక్యం మన దగ్గర లేకపోయినట్లయితే ఎంతవరకు మనము మరి సరి చూసుకోగలము అనేది మనం నేర్చుకోగలిగి లేకపోతాం. కానీ దేవుని వాక్యం మన ఎదుటనే ఉంది, కానీ అనేక సార్లు దాన్ని గ్రహించలేని స్థితిలో మనం ఉంటున్నాం. అటువంటి దుస్థితిలోంచి కూడా బయటకు వద్దాం. 135వ కీర్తన 5వ వచనంలో చూస్తే, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. ఎందుకంటే యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకును, తన స్వకీయతనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకును. యెహోవా గొప్పవాడని మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును అంటున్నాడు. మరి మనం ఎంతవరకు ఎరిగి ఉన్నాము అనేది ఈ సమయంలో మనము మరి ఈ యొక్క ఉదాహరణని, మరి దేవుడు తన స్వకీయ సంపాద్యంగా మరి ఇశ్రాయేలును ఏర్పరచుకున్నప్పుడు దేవుడు మనల్లో కూడా పాలుభాగస్తులుగా చేర్చారు. మరి ఎందుకంటే మరి మనం ఒక దేవునితో ఒక అత్యున్నత సహవాసంలో మనం ఉన్నాము, ఆయన సంబంధం కలిగి ఉన్నాము అంటే మరి ప్రతి దినము కూడా వాక్యానుసారంగా ఆ యొక్క ప్రార్థన మనం చేయగలగాలి. వాక్యాన్ని మరి మనకి ఇచ్చిన దేవునిని బట్టి మనం ఆయనని గణపరిచేవారుగా ఉన్నాం. అటువంటి మరి దేవునితో సన్నిహిత సహవాసంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు వాక్యము చదవడం, ధ్యానించడము, అనుసరించడము, తర్వాత మాదిరికరమైన జీవితాన్ని మనం అవలంబించడం అనేది మరి ఈ యొక్క మన జీవితంలో మనకి ఇవ్వబడిన ఆ యొక్క బలమైన దుర్గాలన్నిటినీ మనం జయవంతులుగా మరి ఉండేటట్లుగా మనకి అది సహాయం చేస్తుంది. అయితే మరి ఒక చిన్న లేఖన భాగాన్ని మరి పాత నిబంధనలో అయితే 40-50 సార్లు మరి యెహోవా నా ప్రాణ దుర్గం మన దగ్గర నుంచి ఆయన దుర్గముగా ఉండి ఎన్ని కార్యాలు చేశారో చూసాం. కానీ మరి కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట పౌలు రాశారు. అది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, 10వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 10. ఇక్కడ ఒక దుర్గము గురించి ఇక్కడ రాయబడి ఉంది 10:5లో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలంత బలము కలిగి ఉన్నది. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అటగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండ చేయ సిద్ధపడి ఉన్నాము అని చెప్తున్నాడు. ఇక్కడ మరి మన యొక్క యుద్ధోపకరణములు అవి శరీర సంబంధమైనవి కావు, అనేది
మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలినంత బలము కలవై ఉన్నవి. దేవుడు అటువంటి యుద్ధోపకరణాలు దేవుడు ఇచ్చాడు. ఇక్కడున్న దుర్గములు అంటే దేవుని ఎదుట దుర్గములు పడద్రోజాలినంత బలము కలిగిన ఉన్నాయి. ఈ సెంటెన్స్ లో ఈ యొక్క వాక్యంలో మనం చూస్తుంటే ఇక్కడ ఒక దుర్గములు మనం చూస్తున్నాం. ఆ దుర్గములు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మరి దేవుడు తను మరి సృజించిన ఆదాము దగ్గర నుంచి కూడా మరి దాని తర్వాత తరంలో మనం చూసినట్లయితే మనిషి జాతిలో ఒక మరి ఎంతో చెడు అనేది ఒక విధంగా పాపం అనేది ఏలుబడి చేస్తా ఉంది. అదొక బలమైన దుర్గంగా ఉందన్నమాట. ఒక గర్భాన్ని మన జీవితంలో తొలగించాలనుకున్నా, లేకపోతే చిన్న కోపాన్ని జయించాలన్నా కూడా అవన్నిటినీ కూడా ఎక్కడ తీసుకోగలమంటే మన యుద్ధోపకరణములు ఏంటివో వాటిని మనము ఎరిగి ఉండాలి. మనకి ఇవ్వబడిన ఆ యొక్క ఎక్విప్మెంట్ దేవుడు ఏదైతే మరి వీటన్నిటిని జయించడానికి దేవుడు ఏది ఇచ్చారు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న విషయం, చిన్న గొడవ అయిందనుకోండి, అది మన మనస్సుని, మన మైండ్ అంతటిలో అది ఏలుబడి చేస్తూ ఉంటుంది నిరంతరం. బాధ అయిన, దుఃఖమైన, వేదనే కానీ వీటన్నిటి నుంచి బయటికి రావాలి అంటే మరి మనకి మరి దానిలోంచి బయటికి రావాలంటే చాలా పోరాటం అనేది ఉంటుంది. ఎందుకంటే నా అనుభవంలో మరి మా షైని చనిపోయిన తర్వాత మరి ఒక్కొక్క సంఘటన ఒక విధంగా నన్ను చాలా మరి కృంగదీస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ఈ మనసును స్వాధీనపరచుకోవడం చాలా అసాధ్యమైనది. అనేక సార్లు మరి కృంగిపోవడానికి లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా దేవుని వాక్యాన్ని మరి జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు నేను ఏదైతే నాకు కీడు అనిపించింది, ఇందాక చదవం కదా, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మేలు చేయడానికి ప్రయత్నం చేయమని. అంటే నా మనసులో సాతాను ఈ పరిస్థితుల్లో ఇలాగా జరిగింది అనే విషయాల్ని మరి రిపీటెడ్ గా నాకు గుర్తు చేస్తా, నన్ను కృంగతీస్తా ఉన్నప్పుడు నేను మేలు చేయడం మొదలు పెట్టాను. నిజమే, ఇతరులకి మేలు చేయాలి, ఈ పరిస్థితులు ఇది జరగడానికి ఇది కాదు అనేది నేను అర్థం చేసుకొని మేలు చేయడం, దాన్ని ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాను అనమాట. తద్వారా నా మనసులో దేవుడు గొప్ప మరి బలముగా ఉన్న ఆ యొక్క క్షమించలేని తనాన్ని నేను హ్యాండిల్ చేయడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించారు. చాలా మంది ఈ యొక్క బలమైన దుర్గాల్ని మరి నుంచి తప్పించుకొని లేక వారి యొక్క మానసిక స్థితిని బట్టి అనేకులు ఆ యొక్క వ్యసనంలో పడిపోతూ ఉంటారు. కొంతమంది క్షమించలేకపోవడాన్ని బట్టి కూడా అనేక రకమైన ఆ యొక్క బాధల్లో కృంగిపోయిన స్థితిలో వాళ్ళు ఏం చేస్తారు, అనేకమైన వ్యసనాలకి బానిసలు అవుతారు. కానీ మరి నిజముగా మన యొక్క స్థితి ఏంటో మనకి తెలియచేసేది వాక్యమే. కాబట్టి ఆ వాక్యం ఆధారంగా దాన్ని మనం జయించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి సహాయం చేస్తారు. ఎందుకంటే మనము ఈ యొక్క 10వ మొదటి కొరింథీ 2:10-3 చూస్తే, మేము శరీరతాళమే నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయం. మన శరీరరీతిగానే ఉన్నాం. మనలో ఆ ఏలుబడి చేసే ఆ దుర్గాలు ఉన్నాయి. కోపం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, పగ కానీ, లేకపోతే వీళ్ళు నాకు ఇలా చేశారు, వీళ్ళకి నేను ఏది చేయాలి అనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ పోరాటం అనేది చాలా కలుగుతూ ఉంటుంది. కానీ వాటన్నిటినీ అధిగమించడానికి మనం చేయవలసింది కీడుకి మేలు చేయడం మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు మరి అది చేయడానికి చాలా మనమైతే ప్రయాసపడతాం. కానీ వాక్యానుసారంగా మరి మనం నడుచుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు 1 కొరింథీ 10:5 చూసినట్లయితే 4:5 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి, ఏలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగి ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో నశించిపోయారు. అంతేకాకుండా వారు ఆశించే ప్రకారం మన చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా కనబడి ఈ రిపీటెడ్ గా నేను అనేక సార్లు ఈ వాక్యమును నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. దేవునికి ఇష్టలుగా ఉండడానికి, దేవునికి ఇష్టలుగా లేకపోయారు కాబట్టి వారి యొక్క మార్గంలోనే వారు
అప్పుడంటే వారు చేరుకోవాల్సిన వాగ్దాన దేశాన్ని వారు చేరుకోకముందనే వారు ఈ భూమి మీద నశించిపోయిన, అంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము మన జీవితంలో నెరవేర్చబడడానికి మనల్ని అడ్డుగా నిలబడుతున్న ఆ యొక్క బలమైన దుర్గాలు ఏంటో మనం గుర్తించి వాటిని ఏం చేయాలి, మనము వాటిని ఎదుర్కొని వాటిని సరైన రీతిలో మనము వాటిని మరి నిలబెట్టుకోవాలంటే, మనల్ని మనం నిలబెట్టుకోవాలంటే దేవుని వాక్యమే ఆధారం. దానికి మనము మన తోటి మరి సేవకుల్ని, లేకపోతే మన సేవకులు కానీ వారి యొక్క నడిపింపుని కానీ, లేకపోతే ఎవరొకరు దైవజనుల్ని మనము నమ్మదగిన వారికి మన సమస్యను తెలిపి వారి దగ్గర సరైన సలహాలు తీసుకొని అటు రీతిగా మనము మరి మన యొక్క అనుదిన జీవితంలో మన పోరాటంలో మరి దావీదుని దేవుడు కాపిన రీతిగా దేవుడు తప్పకుండా మరి ఆయన నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెళ్తును అని చెప్తున్నప్పుడు మరి ఎవరికి భయపడిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యానుసారంగా సరిహద్దు మనం చేసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు విశ్వాస ప్రమాణము దేవుడు నిజమే, ఆయనే మనకు ఆశ్రయమును, ఆయనే మనకి దుర్గముగాను మరి దేవుని స్తుతించే వారముగా మనం దేవుడు నిలబెట్టును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మరి విజయోత్సవంతో ఒక పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఈ తలాంతి ఇచ్చారు మంచిగా పాటలు పాడడానికి. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివే నాలపనానికి నారాధనా, పునరుద్ధానుడనివే నాలపనానికి నారాధనా, ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి, నీ రూపము చూడనాలో, ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి, నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివి నాలపనానికి నారాధనా. ఒక నీ ఆయుష్షు ఆశీర్వాదము దీవచమయున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక నీ ఆయుష్షు ఆశీర్వాదము దీవచమయున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా
ఉన్నది విజయ గీతము మనసారా నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధనా పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధనా నూతన యెరూషలేము సియోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో నూతన యెరూషలేము సియోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధింప విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధనా పునరుద్ధానుడనివే నాలాపనానికి నారాధనా పరిశుద్ధుడా మహోన్నతుడా మా దైవానికి స్తోత్రాలు మీరే మా ఆశ్రయదుర్గము మా దాగు చోటు నీవే నాయన మా ప్రాణదోషుని తండ్రి దావీదు చదివించిన రీతిగా నా తండ్రి దేవానికి వందనాలు ప్రభు నీకే స్తోత్రాలు దేవా మా పరిస్థితులు మా కృంగుదల మా వేదనలు మా బాధలు నా తండ్రి నాయన మా ఆలోచన విధానము మా భయాలు నాయన మమ్మల్ని వెనక్కి లాగుతా ఉన్నప్పుడు మేము వాటిని ఏ రీతికి అతికిమించగలమో నాయన మా అందరికీ కృపను అనుగ్రహించండి వాక్య ఆధారితంగా వాక్యంతో సరిచూసుకోవడానికి వాక్యంలో ఆనందించడానికి నాయన వాక్యమునే నాయన మేము గై కొనగలిగే స్థితిలో నాతో దేవానికి వందనాలు ప్రభు మీకు వందనాలు నాయన సామెతలు 13:8 ప్రకారం మేము ఆశీర్వాదం కనుగొనడానికి దేవా నాయన మమ్మల్ని నా తండ్రి మీరు దీవిస్తున్న విధానములను మేము గుర్తు చేసుకుంటూ నాయన అనుక్షణము ఏ రీతిగా నాయన మీరు కోరదగిన జీవితాన్ని ఈ భూమి మీద జీవించి నా తండ్రి నీకు వందనాలు ఇశ్రాయేల్ అయితే నాయన అనేకులు ఆ యొక్క అరణ్య మార్గంలో నాయన మరణించారు కానీ మేము నేను అటు స్థితిలోకి వెళ్ళిపోకుండా నా తండ్రి నీకు వందనాలు దేవునికి ఇష్టలేని జనాంగముగా ఈ భూమి మీద నీ పరిపూర్ణ చిత్తమును చేయగలిగామనే నిశ్చింత అనుదినము కలుగుచేయండి తండ్రి అనుదినము కలుగుచేయండి తండ్రి దేవ ఎప్పుడో చేస్తాము నీ చిత్తమనే నాయన ఇంకను నాయన నీకు వందనాలు నాయన అనిశ్చితలో మేము లేకుండా అనుదినము అయ్యా ఈ దినాన్ని నీ చిత్తాన్ని చేశాను అనే నేను నిశ్చింతతో అనేది మేము పడుకున్నప్పుడు నాయన ఒకనొక సమయం మీరు మేఘారుడే వచ్చినప్పుడు నేను మేము కొనుక్కోబడతామనే ధైర్యం కూడా మాలో కలుగుతుంది తండ్రి అటువంటి కృపను ఈ దినాన్ని నాకును మా అందరికి అనుగ్రహించిన ఈ వాక్యము ఈ లేఖనాలు మమ్మల్ని సరిచేస్తూ సరిదిద్దినట్లుగా మీరే మాకు నాయన మీరే మా ఎడల కృపను ఇంకను నాయన విస్తృతపరచండి విశాలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. థాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇప్పటి వరకు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా బలమైన దుర్గం గురించి
చక్కని వర్తమానాన్ని అందించిన సహోదరి జ్యోతిర్మయి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. దావీదైతే తన దేవుడైన యెహోవాను తనకు బలమైన దుర్గంగా కలిగి ఉన్నాడు. దావీదు జీఫు అరణ్యంలో పర్వతంలో నివసించినప్పుడు, అలాగే అదుల్లాం గుహలో నివసించినప్పుడు, ఆకీషు రాజు దగ్గర నుంచి తప్పించబడినప్పుడు, ప్రతి సమయంలో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. రాకడ సమయంలో దేవుడు తన జనులకు ఆశ్రయ దుర్గంగా ఉండేవాడై ఉంటున్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటంగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు కలిగి, శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని వలన ఆశీర్వాదం పొందగలం. వాక్యమును గైకొని ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకోవాలి. అప్పుడు మనము చెడుతనంను అసహించుకుంటాం. అలాగే దేవునికి స్వకీయ సంపాద్యం కాగలం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని చెప్పగలం. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలం కలిగినవి. ఈ లోకరీతిగా అపవాది బలమైన దుర్గములను గుర్తించి మనము వాటిని పడద్రోయాలంటే యెహోవాను ఆశ్రయదుర్గంగా మనము చేసుకునవలసిన వారమై ఉన్నాం. అద్భుత వాక్యాన్ని బట్టి సహోదరికి కృతజ్ఞతలండి. మరియు నెక్స్ట్ మంత్ 3rd అనగా సెప్టెంబరు 3rd సహోదరి వాళ్ళ చిన్న కుమార్తె షైని ప్రభు దగ్గరికి చేరిన దినము అయినప్పటికీ దేవుడు తన హృదయంలో ఉన్న వేదనంతా తొలగించి తనకి షైని అనే మనూరాలను అనుగ్రహించారు. కృంగిన వారిని దేవుడు లేవనెత్తేవాడై ఉంటున్నాడు. ఆ విధంగా సహోదరి జీవితంలో దేవుడు ఒక అద్భుత క్రియను జరిగించి తనకిచ్చిన మనుమరాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సెప్టెంబర్ 3వ తేదీ వాళ్ళ పాప షైన్, 2వ తేదీ వాళ్ళ పాప షైని ప్రభు దగ్గరికి చేరిన దినం కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థించవలసిందిగా సహోదరి కుటుంబానికి ఆదరణ కలిగే విధంగా ప్రార్థన చేయమని రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన్ని తండ్రి శ్రేష్టమైన వాక్యం వినడానికి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన ప్రభా నీ కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసురాలకు ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి దతన ప్రభా ఆశను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఎన్ని శ్రమలు గుండా వెళ్ళిన ప్రభా నీ సేవను విడిచిపెట్టకుండా ముందుకు సాగుతున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. గాయం చేసేవాడివి, గాయం మానిపేవాడివి నువ్వే ప్రభా. ఏదైతే ప్రభా తీసుకున్న బిడ్డ స్థానంలో ప్రభా ఇచ్చిన మనవరాలను బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, సహాయం తెచ్చండి తండ్రి. నీ కృపల కుటుంబాన్ని ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ప్రభా జ్యోతిర్మయి గారిని వాళ్ళ కుటుంబాన్ని దేవతన పడినగా దీవించండి. ప్రతి దేవతన ప్రభా సాతాన ప్రభా ఆటంకాలు పెడుతున్నప్పటికీ తండ్రి సేవలో ముందుకు సాగుతున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. సాతాన బలమైన ప్రభా దుర్గాలను ప్రభా పడగొట్టి అయ్యా ప్రభా ప్రార్థనా దుర్గాన్ని ప్రభా కట్టగలిగి ప్రార్థనా ధూపాలను కట్టగలిగి కృప దయచేసి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యమే ఆధారం, నీ వాక్యమే సత్యం ప్రభా. మా ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభా చూపగలిగే శక్తి ప్రభా, ప్రతి ఒక్క ఇబ్బందుల్లో ప్రభా సహాయం చేయగలిగే శక్తి నీ వాక్యానికి ఉందయ్యా. నీ వాక్యానికి ఆధారం, నీ వాక్యం మీద ఆధారపడి ముందుకు సాగే భాగ్యం తెచ్చండి. మా జీవితంలో ప్రభా ఏ శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా ప్రభా ఆ ప్రార్థనలో ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం తెచ్చండి అయ్యా. అయ్యా ప్రభా నువ్వు తీసుకున్న స్థానంలో తిరిగి బిడ్డనిచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం తెచ్చండి, బిడ్డను ఎదిగించండి, ఫలించండి, అభివృద్ధి చెందించండి అయ్యా. వారి జీవితంలో ప్రభా అవసరమైన దేవతను ప్రభా ప్రతి కృపను ప్రభా నువ్వు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నీ సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవతను ప్రభా సిస్టర్ జ్యోతిర్మయి గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా వారి యొక్క దేవతను ప్రభా కుటుంబం అంతటి మీద ప్రభా నీ కృప కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా వారి గురించి దేవతను ప్రభా భర్తను బట్టి అదేవిధంగా ప్రభా బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృప వారి మీద ఉంచి నువ్వే సకల మహిమగంత ప్రభావం పొందుకోండి. ప్రత్యేకంగా తండ్రి దినాన విత్తన వాక్యాన్ని ప్రభా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా నీ కృప దేవతను ప్రభా మా అందరి మీద ఉంచమని నువ్వే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రభా ఎవరైతే తండ్రి యొక్క కార్యక్రమం జరగడానికి ప్రభా
ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారి కుటుంబం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహకరిస్తుంది అవుతున్న ప్రభు జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభు స్వరూప్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని ప్రత్యేకంగా అవుతున్న ప్రభు అయ్యా. ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకుని, అదేవిధంగా అనేక మంది కోర్ టీం వారు సహకరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఉదయకాల సమయం లేచి ప్రభు ప్రార్థించి అనేక తల్లులు మాకు ఇచ్చారు ప్రభు. అందుని బట్టి వందనాలు తండ్రి. వారందరినీ పేరు పేరు నిండారుగా దీవించండి. కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అదేవిధంగా జీవనంద కుమార్ని జ్ఞాపకం చేసుకోండి. కాటనాయ్ గారిని, రమణ మేఘర్ గారిని, వారి పాప వివాహంలో ప్రభు సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభు మీ దాసులు దేవతను ప్రభు రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతను ప్రభు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని, దేవతను ప్రభు ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని, ప్రయాణాలని, బిడ్డలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా పాప ప్రభు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ దేవతను ప్రభు 20 తారీఖు నుంచి రాయబోతూ ఉందయ్యా. సహాయం తెచ్చండి తండ్రి. ఎటువంటి ఇబ్బందులు, టెన్షన్ లేకుండా ప్రభు బిడ్డ ప్రశాంతంగా రాయడానికి చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రభు నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, విన్న వాక్యాన్ని మా జీవితంలో నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా జీవించగల కృప మాకు అందరికీ దయచేయమని, మరొకసారి ప్రభు నీ దాసురాలు జ్యోతిర్మయ్య గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రభా నువ్వు తీసుకెళ్ళిన బిడ్డ బట్టి, తీసుకెళ్ళిన బిడ్డలో స్థానం ఇచ్చిన శైలిని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వినామని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదున ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధం చేయి వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మన శోధనలకు తప్పించండి. మన తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకు, ఆమె కుటుంబానికి, అదేవిధంగా విన్న మనకు మీరు చేసిన ప్రతి పనిలో సూటైన మార్గాన్ని దేవుడు చూపించి కాచి కాపాడి సాతాంతర్గాను పరగట్టగల శక్తి దేవుడు మన దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అలాగే వర్తమానికులు జ్యోతిర్మయ్య గారికి, మరియు కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.